Hey guys, welcome back to our YouTube channel Biology Career Guidance. ఈ వీడియోలో మనం CSIR net related వీడియో దట్ ఈస్ సెల్ బయాలజీ రిలేటెడ్గా సెల్ బయాలజీ యూనిట్లో నేను మీకు చెప్పాను కదా ఇంపార్టెంట్ టాపిక్స్ చదవాలి ఏవేవి చదవాలి అన్నది. అందులో మనం ప్లాస్మా మెంబ్రేన్లో డిఫరెంట్ టాపిక్స్ గురించి ఆల్రెడీ వీడియోస్లో డిస్కస్ చేసాం. ప్లాస్మా మెంబ్రేన్ యొక్క కాంపోజిషన్, ఫాస్ఫోలిపిడ్ కాంపోజిషన్, అందులో లిపిడ్ యొక్క మూమెంట్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో మనకు మెయిన్గా మన ప్లాస్మా మెంబ్రేన్ చూసుకున్నాం అనుకోండి, మన ప్లాస్మా మెంబ్రేన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిపిడ్స్ ఉంటాయన్నమాట. ఫాస్ఫోలిపిడ్స్, ఫింగోలిపిడ్స్, కొలెస్టిరాల్స్, ఇలా చాలా లిపిడ్స్ ఉంటాయి. ఆ లిపిడ్స్ అన్నవి సిమెట్రికల్గా అరేంజ్ అయి ఉండవు. అవి ఎలాగ ప్రజెంట్ అయి ఉంటాయంటే అసిమెట్రికల్గా ప్రజెంట్ అయి ఉంటాయి అన్నమాట. అంటే ఎక్కడో విసిరేసినట్టు వితౌట్ ఎనీ ఆర్డర్ ప్రజెంట్ అయి ఉంటాయి అన్నమాట. ఆ లిపిడ్స్ డిఫరెంట్ మూమెంట్స్ ద్వారా అలాగా ఆర్గనైజ్ అయిపోయి ఉంటాయి. ఆ మూమెంట్ గురించే మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ థింక్ దట్ ఇది ఒక ఫాస్ఫోలిపిడ్ లేయర్ అని అనుకోండి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిపిడ్స్ ఉంటాయి. ఇది ఇక్కడికి మూవ్ అవ్వడం, మనం లిపిడ్ బైలేయర్ అన్నాం కదా. లిపిడ్ బైలేయర్ అంటే అర్థం ఏమి, 2 లేయర్స్ ఉంటాయి లిపిడ్స్వి అని. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ లిపిడ్ ఇక్కడికి రావడం, ఇది ఇక్కడికి వెళ్ళడం, పైనుంచి కిందికి, సైడ్స్లో అదంతకు అదే రొటేట్ అవ్వడం, ఇలా డిఫరెంట్ మూమెంట్స్ చూపిస్తూ ఉంటాయి లిపిడ్స్ అన్నవి, ఫాస్ఫోలిపిడ్స్ అన్నవి ప్లాస్మా మెంబ్రేన్లో ప్రెజెంట్ అయినవి. ఆ మూమెంట్స్ ఏమేమి అన్న దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమేమి మూమెంట్స్ ఉన్నాయి అన్నది చూద్దాం. ఇక్కడ చూస్తే దిస్ ఫోటోగ్రాఫ్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ బ్రూస్ ఆల్బర్ట్స్. ఓకే, ఆల్బర్ట్స్ బుక్లో నుంచి తీసుకున్నది ఇది. ఓకే, ఇక్కడ మనం ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాస్ఫోలిపిడ్ మాలిక్యూల్స్. సో ఈ ఫాస్ఫోలిపిడ్ మాలిక్యూల్స్ యొక్క మూమెంట్స్ మెయిన్గా 4 ఉంటాయి. ఏమేమి అవి అంటే ఫస్ట్ వచ్చేసరికి లేటరల్ డిఫ్యూషన్. లేటరల్ అంటే అర్థం ఏమి, సైడ్ అంతే కదా, పక్కకి వెళ్ళడం అని. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ థింక్ దట్ దిస్ ఈజ్ 1 లిపిడ్ మాలిక్యూల్. ఇది ఏమవుతుందంటే ఈ ప్లేస్లో నుంచి ఇక్కడికి వెళ్ళడం, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి రావడం, ఇలాగా సైడ్స్లో మూవ్ అయితే దాన్ని మనం ఏమంటామంటే లేటరల్ డిఫ్యూషన్. థింక్ దట్ ఒక లైన్ ఉంది, ఒక లైన్లో నుంచి ఇక్కడికి వెళ్ళడం, లేదా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడం. సో ఇలాగ అనుకోండి, పోస్ట్ ఆఫీస్ ఆర్ బ్యాంక్లో ఎక్కడైనా మీరు ఒక లైన్లో నిలబడుకొని ఉన్నారు. జనాలు ముందుకు కదిలే కొద్దీ మీ పొజిషన్ కూడా ఏమవుతుంది, ముందుకు కదులుతూ ఉంటుంది. మధ్యలో ఎవరైనా దూరితే మీ పొజిషన్ ఏమవుతుంది, బ్యాక్కి వెళ్ళిపోతుంది. అలాగా లిపిడ్స్ అన్నవి ఒక లిపిడ్ లేయర్లోనే ఒక బైలేయర్ అంటే అర్థం ఏమి, 2 లేయర్స్ కదా, ఇలా 2 లేయర్స్, ఇది ఒక లేయర్. విత్ ఇన్ ద లేయర్, ఒక లేయర్లోనే ముందుకి వెనక్కి కదలడాన్ని మనం ఏమంటామంటే లేటరల్ డిఫ్యూషన్ అంటాం. అంటే విత్ ఇన్ ద లైన్ ఆ సైడ్ నుంచి ఈ సైడ్కి, ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి కదలడం అనమాట. విత్ ఇన్ ద లైన్, ఈ లైన్లోనే ముందుకి వెనక్కి కదలడాన్ని మనం ఏమంటాం, లేటరల్ డిఫ్యూషన్ అంటాం. ఆర్ ఎల్స్ సెకండ్ మూమెంట్ ఏముంటుంది అంటే రొటేషన్ అంటే నథింగ్ బట్, ఇప్పుడు గుడికి వెళ్తారనుకోండి ఎవరైనా. సో గుడికి వెళ్తే మనం ఏం చేస్తాం, మనలో మనమే రొటేట్ అవుతాం. అబ్జర్వ్ చేశారా మీరు ఎప్పుడన్నా? సో మీరు ఏం చేస్తాం, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ ఉన్నాడు అనుకోండి, ఇతను ఏం చేస్తాడు, తనలో తానే ఇట్లా రౌండ్ వేస్తాడు, రొటేట్ అవుతాడు అనమాట. దాన్ని ప్రదక్షిణాలు అంటారు కదా. సో తనలో తాను రొటేట్ అయితే దాన్ని మనం ఏమంటాం, రొటేషన్ అంటాం. సో లిపిడ్ మాలిక్యూల్ బైలేయర్లో ప్రెజెంట్ అయి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక లిపిడ్ మాలిక్యూల్ ఉందనుకోండి, అది పక్కకి వెళ్ళదు, ముందుకు వెళ్ళదు, ఏం చేయదు. అదంతకు అదే ఏమవుతుందంటే రొటేట్ అవుతుంది, ఒకసారి రౌండ్ వేసి నిలబడిపోతుంది అనమాట. దాన్ని మనం ఏమని రెఫర్ చేస్తామంటే రొటేషన్ అని రెఫర్ చేస్తాం అనమాట. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లెక్సియాన్ మూమెంట్ అంటే అర్థం ఏమి అంటే, సో ఈ లిపిడ్ బైలేయర్ చూసుకుంటే దాని యొక్క ఫ్యాటీ యాసిడ్ చైన్స్ ఒకటి ఈ విధంగా ఉంటుంది, ఇక్కడ వేస్తా. సో ఒకటేమో ఇలా స్ట్రైట్ ఉంటుంది, ఒకటేమో ఇలా బెండ్ అయినట్టు కనిపిస్తుంది కదా. ఇది ఏమవుతుందంటే ఇది ఫ్లెక్సియాన్ మూమెంట్ అంటే అర్థం ఏమి అంటే, ఇది ఫ్లెక్సియాన్ మూమెంట్ చూపించింది అనుకోండి, ఈ విధంగా తయారవుతుంది. అంటే ఏం లేదు, రైట్ సైడ్ లెఫ్ట్ అవుతుంది, లెఫ్ట్ రైట్ అవుతుంది విత్ ఇన్ ద లిపిడ్ బైలేయర్. ఇదే లిపిడ్ బైలేయర్లోనే అదేమైంది, జస్ట్ టర్న్ అయింది. ఇట్స్ జస్ట్ లైక్ మనం రాత్రి పడుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ పడుకున్నాం అనుకోండి, మనకు నిద్ర రాకుంటే మనం ఏం చేస్తాం, రైట్ సైడ్ టర్న్ అవుతాం. దాన్నే మనం ఏమంటున్నామంటే ఫ్లెక్సియాన్. ఇక్కడ యారో ద్వారా చూపించారు. ఫ్లెక్సియాన్ మూమెంట్ అంటే ఈ సైడ్కి ఆ సైడ్కి టర్న్ అవ్వడం అనమాట. ఓకే, సో దట్ ఈస్ ఫ్లెక్సియాన్ మూమెంట్. దెన్ కమ్స్ వాట్ అంటే, దెన్ కమ్స్ ఫ్లిప్ ఫ్లాప్ మూమెంట్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దిస్ ఈజ్ రేర్.
ఓకే. సో ఇవన్నీ నార్మల్గా మనం లిపిడ్ బైలేయర్లో జరుగుతూనే ఉంటాయి. ఏవేవి లేటరల్ డిఫ్యూషన్, రొటేషన్, ఫ్లెక్సియాన్, ఇవి క్యాజువల్గా జరుగుతూ ఉంటాయి. బట్ ఫ్లిప్ ఫ్లాప్ మూమెంట్ అన్నది చాలా చాలా రేర్గా జరుగుతుంది అండ్ దీనికి చాలా చాలా ఇంపార్టెన్స్ కూడా ఉందన్నమాట. ఏంటి ఫ్లిప్ ఫ్లాప్ మూమెంట్ అంటే, సో ఇదొక లిపిడ్ బైలేయర్, ఇదొక లిపిడ్ బైలేయర్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిపిడ్ మాలిక్యూల్ ఉందనుకోండి, అదేమైపోతుందంటే, సో దిస్ ఈజ్ అ లిపిడ్ మాలిక్యూల్, థింక్ దట్ దిస్ ఈజ్ వన్ లిపిడ్ మాలిక్యూల్. ఇలాగ ఒక లిపిడ్ మాలిక్యూల్ ఉందనుకోండి, ఇది ఏమైపోతుందంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది. అప్పుడు మన లిపిడ్ మాలిక్యూల్ యాక్చువల్గా ఉండాల్సింది ఎక్కడ, ఆ సైడ్, కానీ ఎక్కడికి వచ్చేసింది, యూతల్ సైడ్కి వచ్చేసింది. సో ఇదేమైపోయింది, అవుటర్ లేయర్ నుంచి ఇన్నర్ లేయర్కి వచ్చేసింది. సో ఫర్ ఎగ్జాంపుల్ థింక్ దట్ ఇది ఒక లిపిడ్ మాలిక్యూల్ అనుకోండి, ఇక్కడ ఉంది కదా, ఇది ఏమైపోయిందంటే ఈ పక్కకు వచ్చేస్తుంది. అంటే ఒక లిపిడ్ లేయర్ నుంచి ఇంకొక లిపిడ్ లేయర్లోకి కన్వర్ట్ అవ్వడం, దాన్ని మనం ఏమంటామంటే ఫ్లిప్ ఫ్లాప్ మూమెంట్ అంటాం. ఫ్లిప్ ఫ్లాప్ మూమెంట్ అంటే అర్థం ఏమంటే, ఇక్కడున్న లిపిడ్ మాలిక్యూల్ ఇక్కడికి రావడం, ఆరల్స్ ఇక్కడున్న లిపిడ్ మాలిక్యూల్ ఇక్కడికి వెళ్ళడం. అంటే ఇప్పుడు ఒక సెల్ చూసారనుకోండి, సెల్ యొక్క లిపిడ్ ప్లాస్మా మెంబ్రేన్ ఇదే కదా, ఇదేమైతుంది సెల్కి అవుట్ సైడ్ అవుతుంది, అంతే కదా, సెల్ యొక్క అవుట్ సైడ్. ఇదేమైతుంది సెల్ యొక్క ఇన్సైడ్. ఇది సెల్ ఇంటీరియర్, ఇది సెల్ ఎక్స్టీరియర్. ఒక మాలిక్యూల్ అన్నది అవుట్ సైడ్ బైలేయర్ నుంచి లోపల సైడ్ ఉన్న బైలేయర్కి రావచ్చు, లేదంటే ఇన్నర్ సైడ్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రేన్ నుంచి అవుటర్ సైడ్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రేన్కి వెళ్ళచ్చు అనమాట. అది లోపలికైనా రావచ్చు, బయటికన్నా వెళ్ళచ్చు. దాన్ని మనం ఏమంటామంటే ఫ్లిప్ ఫ్లాప్. ఫ్లిప్ అంటే లోపలికి రావడం, ఫ్లాప్ అంటే బయటికి వెళ్ళడం. సో ఇక్కడ ఫ్లిప్ అంటే అర్థమేమి, అవుటర్ లేయర్లో నుంచి లోపలికి వస్తే దాన్ని మనం ఏమంటాం ఫ్లిప్. ఇన్సైడ్ లోపలికి వస్తుంది ఫ్లిప్. లేదు లోపల నుంచి బయట మెంబ్రేన్కి వెళ్ళింది, అప్పుడు దాన్ని మనం ఏమంటాం ఫ్లాప్ అంటాం. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, సో ఇక్కడ ఏం జరుగుతుంది, బయట నుంచి లోపలికి వస్తుంది, ఇన్సైడ్ ఇన్సైడ్. ఫ్లిప్ అంటే అర్థం ఏమి, ఇన్సైడ్ లోపలికి వస్తుంది అని అర్థం. సో ఇక్కడ ఏమవుతుంది, లోపల నుంచి బయటకి వెళ్తుంది, అవుట్ సైడ్ ఓ. ఫ్లాప్ అంటే ఏమర్థం, అవుట్ సైడ్ అంటే బయటకి వెళ్తుంది అని అర్థం. ఫాస్ఫోలిపిడ్ మాలిక్యూల్ అన్నది బయట నుంచి లోపలికి వస్తే దాన్ని ఫ్లిప్ అంటాం, లేదు లోపల నుంచి బయటకు వెళ్ళింది అనుకోండి దాన్ని మనం ఏమంటాం ఫ్లాప్ అంటాం. అది ఎందుకు ఇంతగా నేను స్ట్రెస్ చేసి చెప్తున్నా అన్నది మీకు నెక్స్ట్ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇక్కడ చూడండి, నేను చెప్పాను కదా రేర్ అని చెప్పేసి, ఏది ఫ్లిప్ ఫ్లాప్ మూమెంట్ అన్నది రేర్ అని చెప్పేసి అన్నాను కదా. ఎందుకు రేరు అన్నది నెక్స్ట్ స్లైడ్లో మీకు అర్థమవుతుంది. ఈ ఫాస్ఫోలిపిడ్ మాలిక్యూల్స్ అన్నవి లోపలికి బయటికి మూవ్ అవ్వాలంటే అవంతకు అవి మూవ్ అవ్వవు అనమాట. వాటిని మూవ్ చేయడానికి మనకు ఒక ఎంజైమ్ కావాలి, యాజ్ వెల్ యాజ్ మనకు ఎనర్జీ కావాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ గ్రీన్ కలర్లో రిప్రజెంట్ చేశాను కదా, ఇది ఒక ఫాస్ఫోలిపిడ్ మాలిక్యూల్ అనుకోండి. ఇది యాక్చువల్గా ఎక్కడ ప్రెజెంట్ అయింది, ఇదేమంటాం సెల్ యొక్క ఎక్స్టీరియర్, ఇదేమో సెల్ యొక్క ఇంటీరియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్టీరియర్ అవుట్ సైడ్ ఉన్న మాలిక్యూల్ లోపల పక్కకు రావాలా అని చూస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగ వచ్చేసింది అనుకుందాం. ఇప్పుడు ఇది ఎట్లా మూవ్ అయింది, అవుట్ సైడ్ టు ఇన్సైడ్ మూవ్ అయింది కదా. సో ఎక్కడికి వచ్చింది, ఇది ఇన్సైడ్కి వచ్చింది కదా, ఇన్సైడ్కి వచ్చింది. బయట నుంచి ఎక్కడికి వచ్చింది, ఇన్సైడ్కి వచ్చింది. ఇన్సైడ్కి వస్తే ఏమంటున్నాం, పర్టికులర్ మూమెంట్ని మనం ఫ్లిప్ అన్నాం. ఫ్లిప్ అంటే అర్థం ఏమి, ఫ్లిప్ అంటే ఇన్సైడ్ బయట నుంచి లోపలికి వచ్చింది. ఫ్లిప్ అంటే లోపలికి వచ్చింది. ఆబ్వియస్గా ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది, బయట నుంచి వచ్చి ఉంటుంది, బయట లేయర్ నుంచి లోపల లేయర్కి వచ్చి ఉంటుంది. ఫ్లిప్ అంటే అర్థం ఏమి, ఇన్సైడ్. ఇక్కడ నేను చెప్పాను మీకు గుడి గుర్తు కూడా, ఐ అంటే ఇన్సైడ్ లోపలికి వచ్చింది. ఫాస్ఫోలిపిడ్ మాలిక్యూల్ అన్నది లోపలికి వచ్చింది. ఇది ఈ పర్టికులర్ ఫాస్ఫోలిపిడ్ మాలిక్యూల్ యాక్చువల్ ఎక్కడ ఉండింది, బయట ఉండింది, కానీ ఇప్పుడు ఏమైంది, అది లోపలికి వచ్చింది. ఇది ఈ విధంగా బయట నుంచి లోపలికి రావాలంటే దానికి ఖచ్చితంగా ఏం కావాలని చెప్పాను నేను, ఏటీపీ కావాలి, యాజ్ వెల్ యాజ్ ఒక ఎంజైమ్ కావాలి అని చెప్పాను అనమాట. సో ఇక్కడ యూజ్ అయ్యే ఎంజైమ్ పేరు ఏమి అంటే ఫ్లిప్ ఏజ్ ఏం చేస్తుంది, లోపలికి పిలుచుకొని వస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మాలిక్యూల్ ఉంది, ఈ ఫాస్ఫోలిపిడ్ మాలిక్యూల్ రెడ్ కలర్లో రిప్రజెంట్ చేశాను కదా నేను. ఇది ఎక్కడుంది, ఇన్ ఉంది. ఇప్పుడు ఇది ఎక్కడికి వెళ్ళాలా, అవుట్ వెళ్ళాలా, బయటకి వెళ్ళాలా, అవుట్ సైడ్కి వెళ్ళాలి అంటే
ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి అంటే దాన్ని ఆ మూమెంట్ని మనం ఏమన్నాం ఫ్లాప్ అంటే అర్థం ఏమి అవుట్ సైడ్కి వెళ్ళింది. అవుట్ సైడ్కి వెళ్ళాలన్నా కూడా మనకి ఏం కావాలా, ఏటీపీ కావాలా యాజ్ వెల్ యాజ్ ఎంజైమ్ కావాలా. కాబట్టి ఇక్కడ యూజ్ అయ్యే ఎంజైమ్ ఎవరు, ఫ్లాపేజ్. సో ఫ్లిపేజ్ అన్నా ఫ్లాపేజ్ అయినా ఏటీపీ సహాయంతో ఏం చేస్తాయి, మాలిక్యూల్స్ని ఎక్కడికి కావాలంటే అక్కడికి మూవ్ చేస్తాయి, ఇన్సైడ్కి కానీ అవుట్ సైడ్కి కానీ మూవ్ చేస్తాయి. ఎస్పెషల్గా మనం ఇక్కడ చూసుకుంటే ఫ్లిపేజ్ యొక్క పని ఏమి అంటే అది ఇన్సైడ్కి మూవ్ చేస్తుంది, అవుటర్ టు ఇన్నర్. ఎక్కడి నుంచి ఎక్కడికి పిలుచుకొని వస్తుంది, అది ఇన్నర్కి పిలుచుకొని వస్తుంది అనమాట. సో ఇట్ విల్ బ్రింగ్ ద ఫాస్ఫోలిపిడ్ మాలిక్యూల్స్ టు ఇన్నర్ సైడ్ ఆఫ్ ది ప్లాస్మా మెంబ్రేన్ ఆర్ ఇన్నర్ సైడ్ ఆఫ్ ది సెల్ అనమాట. సో కాబట్టి దాన్ని మనం ఏమని రిప్రజెంట్ చేసినాం, ఫ్లిప్ అంటే ఇన్సైడ్కి తీసుకొని వస్తుంది అని. ఎవరెవరిని తీసుకొని వస్తుంది, ఏ ఫాస్ఫోలిపిడ్ మాలిక్యూల్స్ని తీసుకొని వస్తుంది అంటే ఎస్పెషలీ ఫాస్ఫోటైడల్ సెరిన్ అండ్ ఫాస్ఫోటైడల్ ఎథనాల్ అమైన్. ఈ 2 రకాలైన ఫాస్ఫోలిపిడ్ మాలిక్యూల్స్ ఫ్లిపేజ్ అన్నది ఏం చేస్తుందంటే లోపలికి తీసుకొని వచ్చి అవి లోపల పక్క ఉండే మాదిరే చూసుకుంటుంది అనమాట. అంటే లిపిడ్ మెంబ్రేన్ ఉంటుంది కదా, ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది కదా లిపిడ్ బైలేయర్లో, ఈ ఫాస్ఫోటైడల్ సెరిన్ కానీ ఫాస్ఫోటైడల్ ఎథనాల్ కానీ అవి ఏ పక్కకు ఉండాలా, ఓన్లీ ఇన్సైడ్ మాత్రమే ఉండాలా. అవి ఇన్సైడ్ మాత్రమే ఉండేలాగా చూసుకునే బాధ్యత ఎవరిదంటే ఫ్లిపేజ్ అనమాట. ఓకే, నెక్స్ట్ కమ్స్ ఫ్లాపేజ్. ఫ్లాప్ అంటే అర్థం ఏమి, అవుట్ పెట్టేదాన్ని మనం ఏమంటాం, ఫ్లాపేజ్ అంటాం. ఫ్లాపేజ్ ఏం చేస్తుంది, ఫాస్ఫోలిపిడ్స్ని అవుట్ సైడ్ పెడుతుంది, ప్లాస్మా మెంబ్రేన్ యొక్క అవుటర్ సైడ్ పెడుతుంది అనమాట. ఏ ఫాస్ఫోలిపిడ్స్ని పెడుతుంది అంటే ఫాస్ఫోటైడల్ కోలిన్ అండ్ స్ఫింగోమైలిన్ తర్వాత ఫాస్ఫోటైడల్ కొలిన్. ఇవి ఎప్పుడు బయట ఉండేలాగా చూసుకునే పని ఎవరిది అంటే ఫ్లాపేజ్ అనమాట. ఫ్లిపేజ్ అన్నా అవ్వనివ్వండి, ఫ్లాపేజ్ అన్నా అవ్వనివ్వండి, ఈ ఫాస్ఫోలిపిడ్ మాలిక్యూల్స్ని ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ మూవ్ చేయాలంటే వాటికి ఖచ్చితంగా ఏం కావాలా, ఏటీపీ కావాలా. ఏటీపీ లేకుంటే ఈ ఎంజైమ్స్ అన్నవి వర్క్ చేయవన్నమాట. విత్ ద హెల్ప్ ఆఫ్ ఏటీపీ దే విల్ మూవ్ ద మాలిక్యూల్స్ ఇన్సైడ్ యాజ్ వెల్ యాజ్ అవుట్ సైడ్. ఫ్లిపేజ్ ఏం చేస్తుంది, ఇన్సైడ్. ఫ్లాపేజ్ ఏం చేస్తుంది, అవుట్ సైడ్. సో ఫ్లిపేజ్ ఏం చేసింది, ఇన్సైడ్ పిలుచుకొని వచ్చింది. ఎవరెవరిని పిలుచుకొని వచ్చింది, ఫాస్ఫోటైడల్ సెరిన్ అండ్ ఫాస్ఫోటైడల్ ఎథనాల్ అమైన్ని పిలుచుకొని వచ్చింది అనమాట. ఓకే, ISE అలా గుర్తుపెట్టుకోండి. ఇన్సైడ్ పోతాయి, ఎవరు ఇన్సైడ్ పోతాయి, సెరిన్ యాజ్ వెల్ యాజ్ ఎథనాల్ అమైన్. సో ఫ్లిపేజ్ ఏం చేస్తుంది, ఇన్సైడ్ పెడుతుంది ఎవరెవరిని, సెరిన్ని తర్వాత ఫాస్ఫోటైడల్ ఎథనాల్ అమైన్ని. రెండింటికి ఫాస్ఫోటైడల్ కామన్ కాబట్టి నేను మరీ ఇవ్వలేదు. ఓకేనా, ఇక్కడ మనం ఫ్లాపేజ్ చూసామనుకోండి, ఫ్లాపేజ్లో ఎవరున్నారు, ఫ్లాపేజ్ ఏం చేస్తుంది, అవుట్ సైడ్ పెడుతుంది. ఎవరిని అవుట్ సైడ్ పెడుతుంది, కోలిన్ని తర్వాత స్పింగోమైలిన్ని అవుట్ సైడ్ పెడుతుంది. మీరు ఆసమ్ అని గుర్తుపెట్టుకోండి, OCSM ఆసమ్ ఏదో ఒకటి ఆసమ్ అట్లా గుర్తుపెట్టుకోండి. మీకు ఆటోమేటిక్గా ఏం గుర్తొస్తుంది, అవుట్ సైడ్ ఉండాలా, ఎవరు అవుట్ సైడ్ ఉండాలా, కొలిన్ యాజ్ వెల్ యాజ్ స్పింగోమైలిన్ అవుట్ సైడ్ ఉండాలా అని గుర్తొస్తుంది. ఓకే, దాని తర్వాత ఒక ఇంపార్టెంట్ ఎంజైమ్ వస్తుంది, అదేమి అంటే స్క్రాంబ్లేజ్ ఏం చేస్తుందంటే, స్క్రాంబ్లేజ్ అన్నది సూపర్ పవర్ఫుల్ అనమాట. అదేం చేస్తుందంటే ఫాస్ఫోలిపిడ్ మాలిక్యూల్స్ని అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్ మూవ్ చేయగలదు, ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్ కూడా మూవ్ చేయగలదు. ఇక్కడ మీరు ఫ్లిపేజ్ చూసారనుకోండి, అదేం చేయగలదు, ఓన్లీ ఇన్సైడ్ మూవ్ చేయగలదు. వేరే ఫ్లాపేజ్ చూసారనుకోండి, అది ఓన్లీ ఏం చేయగలదు, అవుట్ సైడ్ మూవ్ చేయగలదు. వేరే స్క్రాంబ్లేజ్ ఏం చేయగలదు, ఇన్నర్ నుంచి అవుటర్ తీసుకొని పోగలదు, అవుటర్ నుంచి ఇన్నర్ తీసుకొని రాగలదు. దానికి ఆ కేపబిలిటీ ఉంటుంది అనమాట. సో స్క్రాంబ్లేజ్కి సూపర్ పవర్స్ అని చెప్పాను కదా, సో ఆల్రెడీ దాంతో పవర్ ఉన్నప్పుడు మరి దానికి పవర్ అవసరం లేదు కదా. సో కాబట్టి ఇదేమి ఏటీపీ ఇండిపెండెంట్. స్క్రాంబ్లేజ్ సూపర్ పవర్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఏమన్నా చేస్తారు, వాళ్ళకి మరీ తిరిగిచ్చి పవర్ అవసరం లేదు. ఏమన్నా చేయడం ఇన్ ద సెన్స్ ఫాస్ఫోలిపిడ్ని బోత్ డైరెక్షన్స్లో ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్ మూవ్ చేసే కేపబిలిటీ స్క్రాంబ్లేజ్కి ఉంటుంది. అది సూపర్ పవర్ఫుల్ కాబట్టి దానికి మళ్ళీ పవర్ అవసరం లేదు. ఇట్ ఈజ్ ఏటీపీ ఇండిపెండెంట్ అనమాట. అసలు ఎందుకు ఫ్లిపేజ్ అన్నది ఫాస్ఫోటైడల్ సెరీని ఫాస్ఫోటైడల్ ఎథనాల్ అమైన్ని లోపల పక్కకే పెడుతుంది. ఫ్లాపేజ్ ఎందుకు కొలిన్ని స్పింగోమైలిన్ని బయటి పక్కకే పెడుతుంది. స్క్రాంబ్లేజ్ ఏమో దానికి నచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని మార్చేస్తుంది. వాట్స్ ద ఐడియా బిహైండ్ దట్ అన్నది మనం ఈ స్లైడ్లో చూద్దాం. ఇక్కడ నేను మీకు రీజన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మనం ఏమని గుర్తుపెట్టుకోవాలి, ISI మార్క్ లాగా ICE గుర్తుపెట్టుకోవాలి. సో ICE అంటే అర్థం ఏమి, ఇన్సైడ్ ఉండాలా, ఎవరు సెరిన్ ఉండాలా, తర్వాత ఎథనాల్ అమైన్ ఉండాలా. ఓకే, సో థింక్ దట్ దిస్ ఈజ్ ఏ ఫాస్ఫోలిపిడ్ bilayer.
ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ఫోటైడల్ సెరిన్ ఉంది అని అనుకుందాం. ఫాస్ఫోటైడల్ సెరిన్ ఎప్పుడు ఎక్కడ ఉండాలా? ఇన్నర్ సైడే ఉండాలి. ఓకే, ఇది అవుట్ సైడ్, ఇది ఇన్సైడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ఫోటైడల్ సెరిన్ ఎక్కడన్నా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడన్నా ఫాస్ఫోటైడల్ సెరిన్ ఉందనుకోండి, అదే అవుట్ సైడ్ ఉండకూడదు కదా. సో ఫాస్ఫోటైడల్ సెరిన్ ఎక్కడ ఉండాలా? ఇన్సైడ్ ఉండాలి. వెంటనే ఫాస్ఫోటైడల్ సెరిన్ ఇక్కడికి ఏమైపోతుంది? షిఫ్ట్ అయిపోతుంది, ఇన్నర్ సైడ్కి వచ్చేస్తుంది. ఎవరు చేస్తారు ఆ పని? ఫ్లిపేజ్ చేస్తుంది. అదే మనం ఇందాక డిస్కస్ చేసాము అవునా. సో ఫ్లిపేజ్ ఏం చేస్తుంది? ఫాస్ఫోటైడల్ సెరిన్ ఎప్పుడు ఇన్నర్ సైడ్ ఉండేలాగే చూసుకుంటుంది అనమాట. ఒకవేళ అది అవుటర్ సైడ్ పోయినా కూడా దాన్ని మళ్ళీ ఏం చేస్తుంది? ఇన్నర్ సైడ్ పీల్చుకొని వచ్చి ఓన్లీ ఇన్నర్ సైడ్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రేన్ సైడ్ ఉన్నట్టు చూస్తుంది. ఎవరి పని అది? ఫ్లిపేజ్ పని. ఎందుకు ఫ్లిపేజ్ అట్లా చేస్తుంది అని అంటే, ఫాస్ఫోటైడల్ సెరిన్ అన్నది ఎప్పుడైనా బయటకు వెళ్ళిపోయింది అనుకోండి, అంటే అవుటర్ సైడ్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రేన్లోకి వెళ్ళింది అనుకోండి, అది ఒక రకమైన సిగ్నల్ ఇస్తుంది అనమాట. ఏం సిగ్నల్ ఇస్తుంది అంటే, ద సెల్ ఈజ్ రెడీ ఫర్ అపాప్టాసిస్ అన్న సిగ్నల్ ఇస్తుంది. అంటే దాని అర్థం ఏమి అంటే, ఫాస్ఫోటైడల్ సెరిన్ అన్నది బయట పక్క ఉంటే మ్యాక్రోఫేజెస్కి సిగ్నల్ పోతుంది. ఏమని? ఈ సెల్ అపాప్టాసిస్ అవ్వాలి అని చెప్పేసి. సో సెల్ ఏమైపోతుంది? అప్పుడు చనిపోతుంది. సెల్ నిజంగా అపాప్టాసిస్ చేసుకోవాలా అనుకున్నప్పుడు తప్ప మిగిలిన టైంలో అంతా ఫాస్ఫోటైడల్ సెరిన్ ఎలా ఉండాలా? లోపల పక్కనే ఉండాలి. ఆ లోపల పక్క దాన్ని పెట్టడానికి హెల్ప్ చేసేది ఎవరు? ఫ్లిపేజ్. పొరపాటున కానీ లేదంటే అదే పనిగా సెల్లో ఏమైనా డ్యామేజ్ అయింది, సెల్ యొక్క DNA డ్యామేజ్ అయిపోయింది, లేదంటే సెల్ అన్నది ఏజ్ అయిపోయింది, సెల్ అదంతకదే చనిపోవాలనుకుంటుంది, ప్రోగ్రామ్డ్ సెల్ డెత్ చేసుకోవాలనుకుంటుంది, అప్పుడు ఆ సెల్ దేంట్లోకి వెళ్ళిపోతుంది? అపాప్టాసిస్లోకి వెళ్తుంది. అపాప్టాసిస్లోకి వెళ్ళినప్పుడు బయట పక్క వాళ్ళకి సిగ్నల్ ఇవ్వాలి కదా, మ్యాక్రోఫేజెస్కి. ఏ విధంగా ఈ సెల్ సిగ్నల్ చేస్తుంది? ఫాస్ఫోటైడల్ సెరిన్ని లోపల నుంచి బయటికి పంపిస్తుంది. ఏదైనా ఒక సెల్ పైన ఫాస్ఫోటైడల్ సెరిన్ బయట పక్క కనిపించిందంటే దట్ సెల్ ఈజ్ అండర్గోయింగ్ అపాప్టాసిస్ అని అర్థం, ఆర్ దట్ సెల్ ఈజ్ రెడీ ఫర్ అపాప్టాసిస్ అని అర్థం అనమాట. సో ఇక్కడ ఇదే ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఫాస్ఫోటైడల్ సెరిన్ ఈజ్ యూజువలీ ప్రెజెంట్ ఆన్ ది సైటోసాలిక్ సైడ్. సో ఇక్కడంతా సైటోసాల్ ఉంటుంది కాబట్టి ఈ ఇన్నర్ లీఫ్లెట్ని మనం ఇంకొక పేరుతో ఏమంటామంటే సైటోసాలిక్ సైడ్ అని కూడా అంటాం అనమాట. సో సైటోసాలిక్ సైడ్లోనే ఫాస్ఫోటైడల్ సెరిన్ ఉంటుందంట. అండ్ ఇట్ ఈస్ హెల్డ్ ఆన్ ద ఇన్నర్ సైడ్ బై ద ఫ్లిపేజ్. సో అది ఇన్నర్ సైడే ఎందుకు ఉంటుందంటే, ఫ్లిపేజ్ ఏం చేస్తుంది? అది ఒకవేళ బయటికి పోయినా పట్టుకొని వచ్చి లోపలే ఉండేలాగా చూసుకుంటుంది. Presence of phosphatidal serine on outer leaflet indicates that the cell is targeted to undergo apoptosis. So phosphatidal serine పొరపాటున ఎప్పుడైనా అవుటర్ లీఫ్లెట్లోకి వెళ్ళినా లేదంటే అదే పనిగా ఫాస్ఫోటైడల్ సెరిన్ని బయటికి పంపించినా దాని అర్థం ఏమి అంటే సెల్ ఈజ్ రెడీ టు అండర్గో అపాప్టాసిస్ అని అర్థం అనమాట. ఓకే, ఇఫ్ ఎ సెల్ ఈజ్ డిస్టైన్డ్ టు అండర్గో అపాప్టాసిస్, ఒకవేళ ఏదైనా సెల్ అపాప్టాసిస్ జరగాలి, ఆ సెల్లో అపాప్టాసిస్ జరగాలి అని అనుకుంటే వెంటనే ఫ్లిపేజ్ ఏం చేస్తుంది అంటే దాని పని చేయడం మానేస్తుంది. అంటే ఫాస్ఫోటైడల్ సెరిన్ని లోపల పీల్చుకొని వచ్చే పనిని ఆపేస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఫాస్ఫోటైడల్ సెరిన్ దాని పని మానేసింది అంటే అర్థం ఏమి? ఫాస్ఫోటైడల్ సెరిన్ లోపల పీల్చుకొని రావట్లేదు అని. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమంటే ఫాస్ఫోటైడల్ సెరిన్ ఆల్రెడీ ఎక్కడ ఉంది? లోపల పక్క ఉంది. అది బయటికి వెళ్ళాలి. ఇప్పుడు బయటికి వెళ్తేనే కదా మనకు అపాప్టాసిస్ జరుగుతుంది అని సిగ్నల్ చేయగలుగుతాము. సో అప్పుడు మరి మనం ఏం చేయాలి? ఫాస్ఫోటైడల్ సెరిన్ని బయటి పక్కకు తీసుకొని పోవాలి. సో ఆ పని ఎవరు చేస్తారంటే స్క్రాంబ్లేజ్ చేస్తుంది. నేను చెప్పా స్క్రాంబ్లేజ్ ఏం చేస్తుంది? ఇన్ నుంచి అవుట్, అవుట్ నుంచి ఇన్ రెండు చేస్తుంది అని. థింక్ దట్ ఇది ఒక సెల్ అనుకోండి. ఈ ఫ్లిపేజ్ ఏం చేస్తూ వచ్చింది? ఇంతవరకు ఫాస్ఫోటైడల్ సెరిన్ని లోపల పక్కకు తీసుకొని వస్తూ ఉండింది కదా. సో ఒకవేళ ఈ సెల్ అపాప్టాసిస్ చేసుకోవాలా అని డిసైడ్ అయిపోయింది అనుకోండి, ఫ్లిపేజ్ అవుట్ సైడ్ ఉన్న ఫాస్ఫోటైడల్ సెరిన్ని లోపలికి తీసుకొని వచ్చేది ఏం చేస్తుంది? స్టాప్ చేసేస్తుంది. బట్ ఇక్కడ ఇంకొక విషయం ఏమి అంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఫాస్ఫోటైడల్ సెరిన్ ఎక్కడున్నాయి? ఇన్నర్ సైడ్లోనే ఉన్నాయి, అవుటర్ సైడ్లో లేవు. ఎందుకు? ఫ్లిపేజ్ దానిని తీసుకొని వచ్చి లోపలికి పెడతానే ఉంది. సో కాబట్టి మ్యాక్సిమం 99% ఆఫ్ ది టైమ్ ఫాస్ఫోటైడల్ సెరిన్ ఎక్కడ ఉంటాయి? లోపల పక్కకే ఉంటాయి. కానీ ఇప్పుడు సెల్ అపాప్టాసిస్ చేసుకోవాలి అనుకుంటుంది. మ్యాక్రోఫేజెస్కి మనం సిగ్నల్ ఇవ్వాలి. ఏ విధంగా సిగ్నల్ ఇస్తాం? ఫాస్ఫోటైడల్ సెరిన్ని బయటికి పంపించే సిగ్నల్ ఇస్తాం. సో ఆ విధంగా ఫాస్ఫోటైడల్ సెరిన్ని ఇప్పుడు ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్ తీసుకొని పోవాలి. ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్ తీసుకొని పోయేది ఎవరు అంటే స్క్రాంబ్లేజ్ అనమాట. స్క్రాంబ్లేజ్ ఏం చేస్తుందంటే అపాప్టాసిస్ జరిగే టైంలో మాత్రమే స్క్రాంబ్లేజ్ యాక్టివేట్ అయ్యి ఫాస్ఫోటైడల్ సెరిన్ని ఇన్నర్ మెంబ్రేన్ నుంచి అవుటర్ మెంబ్రేన్కి తీసుకొని వెళ్తుంది. ఇన్నర్ మెంబ్రేన్ నుంచి అవుటర్ మెంబ్రేన్కి వెళ్ళింది అంటే దాని అర్థం ఏమి అంటే దిస్ సెల్ ఈజ్ రెడీ టు అండర్గో అపాప్టాసిస్ అని అర్థం అనమాట. సో ఈ స్క్రాంబ్లేజెస్ అన్నవి ఓన్లీ అపాప్టాసిస్ జరిగే టైంలో మాత్రమే యాక్టివ్గా ఉంటాయి.
మిగిలిన టైంలో అంతా అవి ఇన్యాక్టివ్గా ఉంటాయి. సో ఇఫ్ ఎ సెల్ ఈస్ డిస్టైన్ టు అండర్గో అపోప్టోసిస్ దెన్ ఫ్లిపేజ్ విల్ నాట్ హోల్డ్ ద ఫాస్ఫోటైడల్ సెరీన్ ఆన్ ఇన్నర్ లీఫ్లెట్. ఇన్స్టెడ్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు అవుటర్ లీఫ్లెట్ బై స్క్రాంబ్లేజ్. సో నేను నాకు చెప్పింది అదే, సిగ్నలింగ్ ద మ్యాక్రోఫేజెస్ టు ఇంగల్ఫ్ ద సెల్. సో ఈ ఫాస్ఫోటైడల్ సెరీన్ బయటికి పోయి ఏమని సిగ్నల్ చేస్తుంది మ్యాక్రోఫేజెస్ని, ద సెల్ ఈజ్ రెడీ టు అండర్గో అపోప్టోసిస్. సెల్ అపోప్టోసిస్లోకి వెళ్తుంది, మీరు వచ్చి ఎంగల్ఫ్ చేయండి. బికాజ్ మ్యాక్రోఫేజెస్ ఏం చేస్తాయి, వచ్చి ఎంగల్ఫ్ చేసేస్తాయి కదా, ఫాగోసైటోసిస్ చేస్తాయి కదా. సో ఆ ఫాగోసైటోసిస్ ప్రాసెస్ని ఇనిషియేట్ చేయండి అని మ్యాక్రోఫేజెస్కి సిగ్నల్ ఇస్తుంది అనమాట. ఓకే, దెన్ స్క్రాంబ్లేజెస్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇన్యాక్టివ్గా ఉంటాయి, ఓన్లీ అపోప్టోసిస్ టైంలో యాక్టివ్ అవుతాయి అని చెప్పాను కదా. కానీ దీనికి ఒక ఎక్సెప్షన్ ఉంది. అదేమి అంటే ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో ఉండే స్క్రాంబ్లేజెస్ అన్నవి ఎప్పుడూ కూడా యాక్టివ్గానే ఉంటాయి అన్నమాట. ఓకే, దెన్ ఫ్లిపేజెస్ ఎవరెవరి పైన పనిచేస్తాయని చెప్పాము, ఫాస్ఫోటైడల్ సెరీన్ అండ్ ఫాస్ఫోటైడల్ ఎథనాలమైన్ పైన మాత్రమే వర్క్ చేస్తాయి అని చెప్పాము. సో మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, స్పింగోమైలిన్ పైన పని చేయొచ్చు కదా, ఫాస్ఫోటైడల్ కొలిన్ పైన పని చేయొచ్చు కదా, ఫ్లిపేజెస్ కన్ఫ్యూజ్ అవ్వవా అని. కాదు, ఫ్లిపేజెస్ ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వవు అనమాట. అవి ఓన్లీ ఫాస్ఫోటైడల్ సెరీన్ని, ఫాస్ఫోటైడల్ ఎథనాలమైన్ని మాత్రమే ఇన్సైడ్కి షిఫ్ట్ చేస్తూ ఉంటాయి. ఎందుకు అట్లాగా అంటే ఈ ఫాస్ఫోటైడల్ సెరీన్ చూసినా, ఫాస్ఫోటైడల్ ఎథనాలమైన్ చూసినా వాటి యొక్క హెడ్ గ్రూప్ పైన అమైన్ గ్రూప్ అన్నది ప్రెజెంట్ అయి ఉంటుంది. ఫ్లిపేజెస్ ఓన్లీ ఈ అమైన్ గ్రూప్స్ని మాత్రమే ఐడెంటిఫై చేస్తాయి. అమైన్ గ్రూప్ ఉన్న ఈ పర్టికులర్ మాలిక్యూల్స్ని మాత్రమే ఇన్సైడ్కి షిఫ్ట్ చేస్తాయి అనమాట. సో ఈ విధంగా ఫ్లిపేజెస్ ఈ మాలిక్యూల్స్ని ఐడెంటిఫై చేసి వాటిని మాత్రమే లోపలికి ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. So this is how the flipases will only identify phosphatidylserine serine and phosphatidylethanolaamine and transfer them only to the inside. So this is about the flip flop movement guys. So flip ante artham emi inside, flop ante artham emi outside. Flipases anna enzymes em chestayi, inside ki pilchukoni vastayi. Evarni pilchukoni vastayi? ISI ante artham emi inside serine ethanolamine. ఫ్లాపేజెస్ ఏం చేస్తాయి, అవుట్ సైడ్కి పిలుచుకొని పోతాయి. అవుట్ సైడ్కి కోడ్ ఏం చెప్పుకున్నాం, ఆసమ్ అని చెప్పుకున్నాం. ఆసమ్ అంటే అర్థం ఏమి, అవుట్ సైడ్ కొలిన్ స్పింగోమైలిన్. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఫ్లిపేజ్ ఫ్లాపేజ్ పైన ఆల్రెడీ చాలా క్వశ్చన్స్ వచ్చాయి. సో ఫ్లిపేజ్ అయినా ఫ్లాపేజ్ అయినా వాటికి ఏం కావాలా, ఏటీపీ కావాలా. స్క్రాంబ్లేజ్కి ఏటీపీ అవసరం లేదు. స్క్రాంబ్లేజ్ ఏం చేస్తుంది, ఏ మాలిక్యూల్నైనా బయటకన్నా పిలుచుకొని పోగలదు, లోపలికన్నా పిలుచుకొని రాగలదు అనమాట. సో దానికి ఏటీపీ అవసరం లేదు. దీని మీద ఆల్రెడీ చాలా క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే, సో దిస్ ఈస్ ద వీడియో గైస్. హోప్ యూ అండర్స్టాండ్ ద వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.